వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎకనామిక్స్లో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం నాన్న. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్, అర్థశాస్త్రం యొక్క పరిచయం అనేటువంటి టాపిక్ని మనకి యూనిట్ 1లో ఇచ్చాడు నాన్న. మరి ఈ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, వాటి ఆన్సర్స్ ఏంటో ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి నాన్న. Define microeconomics, analyze its scope, importance and uses of microeconomics. మైక్రోఎకనామిక్స్ అంటే ఏంటో నిర్వచించమన్నాడు, దాని స్కోప్ని అనలైజ్ చేయమన్నాడు, దాని యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటి అడిగాడు, దాని యొక్క ఉపయోగాలు కూడా అడిగాడు. చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. ఎకనామిక్స్ స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీగా ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్న ఈ క్వశ్చన్ మీద మీ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చేటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో 100% ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? మరి మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, యూజెస్ ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి అన్న, రాగ్నర్ ఫ్రిస్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు యూజ్ ద టర్మ్స్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఈ రాగ్నర్ ఫ్రిస్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అనేటువంటి పదాలను ఉపయోగించాడు. ఎవరినానా? రాగ్నర్ ఫ్రిస్. ఓకేనా? నెక్స్ట్, ద టర్మ్ మైక్రో ఎకనామిక్స్. ఈ మైక్రో ఎకనామిక్స్ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ మైక్రోస్. గ్రీకు పదమైనటువంటి మైక్రోస్ అనే పదం నుంచి ఉద్భవించింది నాన్న. మీనింగ్ ఏంటంటే స్మాల్ అని అర్థం, అంటే చిన్నది. మైక్రోస్ అంటే అర్థం ఏంటన్నా? చిన్నది. మనకి మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ ఈ రెండు పదాలని కూడా రాగ్నర్ ఫ్రిస్సే డెరైవ్ చేశాడు నాన్న. మొట్టమొదటిసారిగా అతనే ఉపయోగించాడు. అసలు ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే గ్రీకు పదాలైనటువంటి మైక్రో అండ్ మ్యాక్రో అనే పదాల నుంచి వచ్చాయి. కానీ ఇక్కడ మనం క్వశ్చన్లో మైక్రో ఎకనామిక్స్ గురించి అడిగాడు కాబట్టి ఒక్క పదం గురించే మాట్లాడుతున్నాం. ఓకేనా? ద టర్మ్ మైక్రో ఎకనామిక్స్. ఈ మైక్రో ఎకనామిక్స్ అనేటువంటి పదము డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్, గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. ఆ పదం ఏంటంటే మైక్రోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఈ మైక్రోస్ అనే గ్రీక్ పదానికి అర్థము స్మాల్, చిన్నది అని అర్థం. ఓకేనా నాన్న? ఇది అర్థమైంది కదా? నెక్స్ట్ నాన్న, మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ ద అనాలిసిస్ ఆఫ్ ద ఇండివిజువల్ యూనిట్స్. ఇండివిజువల్ యూనిట్స్ యొక్క అనాలిసిస్ ఏదైతే ఉందో దానితో మైక్రో ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తుంది. ఏంటా ఇండివిజువల్ యూనిట్స్? చూడండి, ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ద ఎకానమీ. ఎకానమీ యొక్క ఇండివిజువల్ యూనిట్స్ ఏంటో చూద్దాం. సచ్ ఇండివిజువల్ కన్స్యూమర్స్, ఇండివిజువల్ ఫిమ్స్, స్మాల్ అగ్రిగేట్స్ ఎక్సెట్రా. ఏంటన్నా ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ద ఎకానమీ? ఎకానమీ యొక్క ఇండివిజువల్ యూనిట్స్ ఏంటంటే ఇండివిజువల్ కన్జ్యూమర్స్ అంటే వ్యక్తిగతంగా ఉండేటువంటి వినియోగదారులు, అంటే ఏవైనా కొనుక్కొని ఉపయోగించే వాళ్ళు. ఇండివిజువల్ ఫిమ్స్ అంటే తమకు తాముగా నడిచేటువంటి ఇండివిజువల్ సంస్థలు, కొన్ని సంస్థలు. అదేవిధంగా స్మాల్ అగ్రిగేట్స్, కొన్ని చిన్న చిన్న అగ్రిగేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎకానమీ యొక్క ఇండివిజువల్ యూనిట్స్ అవుతాయి. ఇలాంటి ఇండివిజువల్ యూనిట్స్ సంబంధించిన అనాలిసిస్ ఏదైతే ఉందో దానితో మైక్రో ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తుంది. ఈ పాయింట్ అర్థమైంది కదా నాన్న? నెక్స్ట్, అకార్డింగ్ టు కేఈ బౌల్డింగ్ ప్రకారము మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ పర్టిక్యులర్ ఫిమ్స్. ఈ మైక్రో ఎకనామిక్స్ అనేది దేన్ని అధ్యయనం చేస్తుందని ఈ కేఏ బౌల్డింగ్ చెప్పారంటే పర్టిక్యులర్ ఫిమ్స్, కొన్ని పర్టిక్యులర్ సంస్థలు, పర్టిక్యులర్ హౌస్ హోల్డ్స్, కొన్ని పర్టిక్యులర్ హౌస్ హోల్డ్స్, ఇండివిజువల్ ప్రైసెస్, వేజెస్, ఇన్కమ్స్, ఇండివిజువల్ ఇండస్ట్రీస్, పర్టిక్యులర్ కమోడిటీస్. ఇవన్నిటినీ కూడా అధ్యయనం చేసేదే మైక్రో ఎకనామిక్స్ అని ఎవరు చెప్పారు? కేఈ బౌల్డింగ్ చెప్పారు. ఓకేనా? కేఈ బౌల్డింగ్ ప్రకారం మైక్రో ఎకనామిక్స్ అనేది దేన్ని అధ్యయనం చేస్తుందంటే పర్టిక్యులర్ ఫిమ్స్, పర్టిక్యులర్ హౌస్ హోల్డ్స్, ఇండివిజువల్ ప్రైసెస్, వేజెస్, ఇన్కమ్స్, ఇండివిజువల్ ఇండస్ట్రీస్, పర్టిక్యులర్ కమోడిటీస్, వీటన్నిటిని కూడా
మైక్రో ఎకనామిక్స్. ఇండివిజువల్గా ఏది ఉన్నా సరే దాన్ని అధ్యయనం చేసేది మైక్రో ఎకనామిక్స్. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మిగతాది మీరు రాసేస్తారు. ఓకేనా? నెక్స్ట్, ద 4 బేసిక్ ఎకనామిక్ క్వశ్చన్స్. ముఖ్యంగా ప్రాథమికంగా 4 బేసిక్ ఎకనామిక్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. అంటే అర్థశాస్త్రం 4 ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటంటే, వాట్ టు ప్రొడ్యూస్, ఏమిటి ఉత్పత్తి చేయాలి. హౌ టు ప్రొడ్యూస్, ఎలా ఉత్పత్తి చేయాలి. హౌ దే షెల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పీపుల్, ప్రజల మధ్య దాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక 4వ క్వశ్చన్, వెదర్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, గూడ్స్ యొక్క ఉత్పత్తి మరియు దేర్ డిస్ట్రిబ్యూషన్, వాటి యొక్క పంపిణీ అనేది కన్జంప్షన్ ఈజ్ ఎఫిషియంట్, ఏ విధంగా సమర్థవంతంగా జరుగుతుంది. ఈ 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేసిక్ ఎకనామిక్ క్వశ్చన్స్ అంటారు. ఓకేనా? ఈ 4 క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్ అండ్ హౌ టు దే షెల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పీపుల్. ఏం ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, అది ప్రజల మధ్య ఎలా పంపిణీ చేయాలి. ఉత్పత్తి చేసినది, పంపిణీ చేసినది, ఈ 2 పనులు కూడా ఎంత సమర్థవంతంగా చేయగలగాలి. ఈ 4 క్వశ్చన్లు అనేవి ఎకనామిక్స్లో ఉన్నటువంటి బేసిక్ క్వశ్చన్స్ నాన్న. ఓకేనా? నెక్స్ట్, అండర్ ద డొమైన్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, ఇవన్నీ కూడా మైక్రో ఎకనామిక్స్ కిందకు వస్తాయి. ఏవి? ఈ 4 క్వశ్చన్లు కూడా. ఓకేనా? నెక్స్ట్, ద హోల్ కంటెంట్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ చార్ట్. మైక్రో ఎకనామిక్స్కి సంబంధించినటువంటి మొత్తము కంటెంట్ కూడా, అంటే మొత్తం విషయం కూడా ఒక చార్ట్లో ఇవ్వబడింది. ఆ చార్ట్ ఏదంటే ఇది నాన్న. ఒకసారి జాగ్రత్తగా చూడండి. మైక్రో ఎకనామిక్ థియరీ అని పెట్టాం. ఇందులో ప్రధానంగా 3 విషయాలు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ప్రొడక్ట్ ప్రైసింగ్ నాన్న, రెండోది ఫ్యాక్టర్ ప్రైసింగ్ నాన్న, మూడోది థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ నాన్న. ఈ 3 ప్రధానమైన అంశాలు. అందులో ప్రొడక్ట్ ప్రైసింగ్లో మరలా 2 అంశాలు మనం మాట్లాడుతాం. థియరీ ఆఫ్ డిమాండ్, థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్. ఇవి 2 కూడా ప్రొడక్ట్ ప్రైసింగ్లో ఉంటాయి. అదేవిధంగా ఫ్యాక్టర్ ప్రైసింగ్లో మరలా 4 అంశాలు ఉంటాయి నాన్న. వేజెస్ ఉంటుంది, అంటే వేతనాలు, రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్. ఈ 4 అంశాలు కూడా ఫ్యాక్టర్ ప్రైసింగ్ కిందకు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ నాన్న, థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. ఇందులో ఏమి ఉండదు, ఇదే మెయిన్ కాన్సెప్ట్గా ఉంటుంది. ఇది అంతా కలిపి మనం ఎకనామిక్ యొక్క హోల్ కంటెంట్, మొత్తము విషయము అని చెప్తాం. ఓకేనా? ఈ చార్ట్ గుర్తుపెట్టుకోవాలన్నా. ఓకేనా? సో మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, ఆ పదం ఎలాగొచ్చింది, దాన్ని మొదటిసారిగా ఎవరు మాట్లాడారు, అది దేంతో డీల్ చేస్తుంది, మైక్రో ఎకనామిక్స్ యొక్క బేసిక్ క్వశ్చన్స్ ఏంటో మాట్లాడాం, దాని యొక్క ఫ్లో చార్ట్ ఒకటి చూసాం. ఓకేనా? నెక్స్ట్ నాన్న, ఇంపార్టెన్స్ అండ్ యూజెస్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. ఈ మైక్రో ఎకనామిక్స్ యొక్క ప్రాముఖ్యతను, అదేవిధంగా దీని ఉపయోగాలను కూడా మనకి క్వశ్చన్లు అడిగాడు. అవేంటో ఒకసారి చూద్దాం నాన్న. మైక్రో ఎకనామిక్స్ ఆక్యుపైస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ఎకనామిక్స్. అర్థశాస్త్రములో ఒక ఇంపార్టెన్స్ ప్లేస్ని, అంటే ఒక ప్రాముఖ్యం కలిగినటువంటి స్థానాన్ని మైక్రో ఎకనామిక్స్ అనేది ఆక్యుపై చేసింది. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఇట్ హ్యాస్ బోత్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్. ఇది సిద్ధాంతపరమైనటువంటి ఇంపార్టెన్స్ని కలిగి ఉంది, ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ని కూడా కలిగి ఉంది. ఏది? మైక్రో ఎకనామిక్స్ అనేది. ఓకేనా నాన్న? నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ హైలీ హెల్ప్ఫుల్ ఇన్ ద ఫార్ములేషన్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్. ఎకనామిక్ పాలసీస్ని, అంటే ఎకనామిక్గా ఏవైనా పాలసీస్ని తయారు చేసేటప్పుడు, ఫార్ములేషన్ చేసేటప్పుడు మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది ఎక్కువగా సహాయపడుతుంది. హైలీ హెల్ప్ఫుల్. ఓకేనా నాన్న? ఇది ఒక ముఖ్యమైన పాయింట్ నాన్న. నెక్స్ట్, దట్ విల్ ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ మాసెస్. వెల్ఫేర్ ఆఫ్ మాసెస్ని పెంపొందించడంలో మనకి ఎకనామిక్ పాలసీస్ అనేవి ఉపయోగపడతాయి. ఆ ఎకనామిక్ పాలసీస్ని, అంటే ఇది ఏ ఎకనామిక్, వెల్ఫేర్ని ప్రమోట్ చేసేటువంటి ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫార్ములేషన్లో, అంటే వాటిని తయారు చేయడంలో హైలీ హెల్ప్ఫుల్గా ఏది ఉంటుంది? మైక్రో ఎకనామిక్స్ అనేది ఉంటుంది. ఓకేనా నాన్న? నెక్స్ట్, బిఫోర్ కేనిసన్ రెవల్యూషన్, కేనీషియన్ రెవల్యూషన్ ముందు, బిఫోర్ అంటే ముందు నాన్న, కేనీషియన్ రెవల్యూషన్కు ముందు ద బాడీ ఆఫ్ ఎకనామిక్స్ మెయిన్లీ కన్సిస్టెడ్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. అర్థశాస్త్రం, ఎకనామిక్స్ అనేది ప్రధానంగా దేన్ని కలిగి ఉండేదంటే కేవలం మైక్రో ఎకనామిక్స్ని మాత్రమే కలిగి ఉండేది. ఎప్పుడు? బిఫోర్
కేనీషియన్ రెవల్యూషన్కు ముందు ఎకనామిక్స్ అనేది ప్రధానంగా మైక్రో ఎకనామిక్స్ని కలిగి ఉండేది. అయితే ఇన్ స్పైట్ ఆఫ్ ద పాపులారిటీ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ దీస్ డేస్, ప్రస్తుత రోజుల్లో మ్యాక్రో ఎకనామిక్స్కి పాపులారిటీ ఉన్నప్పటికీ కూడా మైక్రో ఎకనామిక్స్ రిటైన్స్ ఇట్ థియరాటికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్. చూడండి, ప్రస్తుత రోజుల్లో మ్యాక్రో ఎకనామిక్స్కి పాపులారిటీ ఉంది. అలా పాపులారిటీ ఉన్నప్పటికి కూడా మైక్రో ఎకనామిక్స్ అనేది దాని యొక్క థియరాటికల్ మరియు ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ని ఇప్పటికీ కూడా కలిగి ఉంది. అంటే సిద్ధాంతపరమైనటువంటి ప్రాముఖ్యత ఉంది, ప్రాక్టికల్ పరమైనటువంటి ప్రాముఖ్యత కూడా ఉంది. దేనికి? మైక్రో ఎకనామిక్స్కి. ప్రస్తుతం దేనికి ఎక్కువ పాపులారిటీ ఉందంటే మ్యాక్రో ఎకనామిక్స్కి ఉంది. దానికి అంత పాపులారిటీ ఉన్నప్పటికి కూడా మైక్రో ఎకనామిక్స్ ఇంపార్టెన్స్ మాత్రం తగ్గలేదు. ఓకేనా నాన్న? నెక్స్ట్, ఇట్ ఈస్ మైక్రో ఎకనామిక్స్ దట్ టెల్స్ అస్. మైక్రో ఎకనామిక్స్ అనేది మనకి ఏం చెబుతుందంటే, ఏ ఫ్రీ మార్కెట్ ఎకానమీ డిసైడ్స్ అబౌట్ ద అలోకేషన్ ఆఫ్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ అమాంగ్ ద థౌజండ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కొన్ని వేల గూడ్సెస్ వస్తువులు మరియు సర్వీసెస్ సేవలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ప్రొడక్టివ్ రిసోర్సెస్కి సంబంధించిన ఎలోకేషన్ని ఏ విధంగా డిసైడ్ చేస్తారో, ఏది ఫ్రీ మార్కెట్ ఎకానమీ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తుందో ఆ విషయాన్ని మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది నాన్న దీని ఇంపార్టెన్స్ మరియు యూజెస్. ఇంకా ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి నాన్న, అవి ఏంటో చూద్దాం. ప్రొఫెసర్ వాట్సన్ సెడ్ దట్. ఈ మైక్రో ఎకనామిక్స్కి సంబంధించి ప్రొఫెసర్ వాట్సన్ గారు ఏం చెప్పారంటే, మైక్రో ఎకనామిక్స్ థియరీ, ఈ మైక్రో ఎకనామిక్స్ సిద్ధాంతం అనేది ఎక్స్ప్లెయిన్స్ ద కన్జంప్షన్ ఆర్ ఎలోకేషన్ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్. మొత్తం ప్రొడక్షన్ యొక్క కన్సంప్షన్ లేదా అలోకేషన్ని మైక్రో ఎకనామిక్స్ థియరీ అనేది మనకు వివరిస్తుంది. వై మోర్ సమ్ థింగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ దెన్ అదర్స్. ఎందుకు కొన్ని వస్తువులు ఇతరులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు అనే విషయాన్ని మనకి మైక్రో ఎకనామిక్స్ వివరిస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ వాట్సన్. ఈ పాయింట్ కూడా మన మైక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్లో రాస్తాం నాన్న. ఓకేనా? సో ఇది మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటో చూసాం, దాని బేసిక్ క్వశ్చన్స్ చూసాం, అదేవిధంగా దాని ఫ్లో చార్ట్ చూసాం, ఇంపార్టెన్స్ అండ్ యూజెస్ చూసాం. ఓకేనా? ఈ క్వశ్చన్ మనకి ఎకనామిక్స్ సెకండ్ సెమ్ ఎకనామిక్స్లో ఫస్ట్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నాన్న. ఓకేనా? 1కి 2 సార్లు క్లాస్ వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి పీడిఎఫ్ మేము ఇచ్చేటువంటి పీడిఎఫ్ని ఒకసారి ప్రిపేర్ అయ్యి చదువుకుంటే ఈజీగా రేపు ఎగ్జామ్లో ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది రాసేస్తారు. మరి ఈ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నాన్న. చూడండి క్వశ్చన్ ఏంటో, వాట్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్స్, స్టేట్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఎకానమీ. ఎకానమీని అర్థం చేసుకోవడంలో మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి లేదా స్థితి ఏంటి, అదేవిధంగా అసలు అంతకన్నా ముందు మ్యాక్రో ఎకానమీ అంటే ఏంటో క్వశ్చన్ అడిగాడు. సో ఇంతకుముందు క్వశ్చన్లో మనం ఏం నేర్చుకున్నాం నాన్న? మైక్రో ఎకానమీ గురించి నేర్చుకున్నాం. ఈ క్వశ్చన్లో మ్యాక్రో ఎకానమీ గురించి అడిగాడు. సో ఈ 2 క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్లో చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీగా లాంగ్ ఆన్సర్కి వస్తుంది. ఒకవేళ రాకపోతే షార్ట్ ఆన్సర్కైనా రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. అంటే ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి ఇంపార్టెంటే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి ఇంపార్టెంటే. 2 ఒకేసారి ఇచ్చేసిన అంటే ఒకటి మైక్రో ఎకనామిక్స్ లాంగ్ ఆన్సర్కి, మ్యాక్రోది షార్ట్ ఆన్సర్కి ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి షార్ట్ ఒకటి లాంగ్ అలా ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రెండిట్లో ఏదో ఒకటి లాంగ్ ఆన్సర్కి ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు, రెండిట్లో ఒకటి షార్ట్ ఆన్సర్కి ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ విధంగా ఈ 2 క్వశ్చన్లు అంత ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం దృష్టి పెట్టండి. 2 దగ్గర ఒకేలాగా ఉంటాయి, పెద్ద తేడా ఏముండదు, చిన్న వేరియేషన్ ఉంటుంది. ఓకేనా? ఈజీగానే మీ కాన్సన్ట్రేషన్ దీని మీద పెడితే ఈజీగానే నేర్చేసుకుంటారు. ఓకేనా నాన్న? చూడండి, రాగ్నర్ ఫ్రీస్ ద ఫస్ట్ పర్సన్ టు యూజ్ ద టర్మ్స్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం ఇదే పాయింట్ని. రాగ్నర్ ఫ్రిస్ అనేటువంటి శాస్త్రవేత్త మొదటిసారిగా ఈ మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ అనే పదాలను ఉపయోగించాడు. అసలు ఈ పదాలు
ద టర్మ్ మ్యాక్రో ఎకనామిక్స్ అక్కడ మైక్రో ఎకనామిక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో మాట్లాడడం, ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో మాట్లాడుతున్నాం. ద మ్యాక్రో ఎకనామిక్స్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ మ్యాక్రోస్. అది కూడా గ్రీక్ వర్డ్ నుండే వచ్చింది. ఏది? మైక్రో ఎకనామిక్స్. ఇది కూడా గ్రీక్ వర్డ్ నుంచే వచ్చింది. ఏది? మ్యాక్రో ఎకనామిక్స్. అది మైక్రోస్ అనే గ్రీక్ వర్డ్ నుండి వచ్చింది, ఇది మ్యాక్రోస్ అనే గ్రీక్ వర్డ్ నుండి వచ్చింది. సేమ్, రెండు ఒకేలాగా ఉంటాయి. ఓకేనా? చిన్న వేరియేషన్ ఉంటుంది అంతే. మ్యాక్రోస్ అంటే మీనింగ్ ఏంటంటే లార్జ్, పెద్దది అని అర్థం. మ్యాక్రోస్ అంటే మీనింగ్ ఏంటన్నా? లార్జ్, పెద్దది అని అర్థం. ఓకేనా? చూడండి, మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద అనాలిసిస్ ఆఫ్ ద ఎకానమీ యాజ్ ఏ హోల్. ఈ మ్యాక్రో ఎకనామిక్స్ దేంతో డీల్ చేస్తుందంటే మొత్తము ఎకానమీ, మొత్తము ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనాలిసిస్ తో మ్యాక్రో ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తుంది. మైక్రో ఎకనామిక్స్ అనేది ఇండివిజువల్ ఎకానమీ, వ్యక్తిగతమైనటువంటి ఎకానమీతోని మైక్రో ఎకనామిక్స్ డీల్ చేస్తే, మ్యాక్రో ఎకానమీ అనేది హోల్ అంటే మొత్తము ఆర్థిక వ్యవస్థ, హోల్ ఎకానమీతో ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది డీల్ చేస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా నాన్న? నెక్స్ట్, అండ్ ఇట్స్ లార్జ్ అగ్రిగేట్స్. అందులో స్మాల్ అగ్రిగేట్స్ ఉంటాయి, ఇందులో లార్జ్ అగ్రిగేట్స్ ఉంటాయి. అవేంటి ఒకసారి చూద్దాం. టోటల్ నేషనల్ అవుట్పుట్, మొత్తము జాతీయ పరంగా అంటే దేశవ్యాప్తంగా వచ్చేటువంటి అవుట్పుట్ ఏ విధంగా ఉంది. అండ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ సంపద. అదేవిధంగా టోటల్ ఎంప్లాయ్మెంట్, మొత్తము ఉపాధి ఎంత ఉంది. అదేవిధంగా టోటల్ కన్సంప్షన్, మొత్తము ఎంత వినియోగించబడుతుంది. అగ్రిగేట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అగ్రిగేట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇలా ఒక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెద్ద లార్జ్ అగ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో వీటితో డీల్ చేసేది మ్యాక్రో ఎకనామిక్స్. ఓకేనా నాన్న? నెక్స్ట్, అకార్డింగ్ టు కేఈ బౌల్డింగ్. ఇక్కడ కూడా కేఈ బౌల్డింగ్ ప్రకారమే మాట్లాడుతాం. అక్కడ కేఈ బౌల్డింగ్ ప్రకారం మైక్రో ఎకనామిక్స్ ఏంటో చూసాం, ఇక్కడ కేఈ బౌల్డింగ్ ప్రకారం మ్యాక్రో ఎకనామిక్స్ ఏంటో చూస్తున్నాం. చూడండి, అకార్డింగ్ టు కేఈ బౌల్డింగ్ ప్రకారం మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ నాట్ విత్ ఇండివిజువల్ క్వాంటిటీస్. మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా ఏ ఒక్కరికి సంబంధించిన విషయాలతో డీల్ చేయదు. యాజ్ సచ్ బట్ విత్ అగ్రిగేట్స్ ఆఫ్ దీస్ క్వాంటిటీస్. ఈ ఇండివిజువల్ క్వాంటిటీస్తోని డీల్ చేయకపోయినప్పటికీ ఈ క్వాంటిటీస్ యొక్క అగ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో డీల్ చేస్తుంది. అంటే దేశవ్యాప్తంగా అందరివి అవసరం అవుతాయి కదా. నేషనల్ ఇన్కమ్ అంటే నేషనల్ ఒక దేశంలో ఎంత పాపులేషన్ ఉంది, ఒక్కొక్కరికి వస్తున్న యావరేజ్ ఇన్కమ్ ఎంత, ఆ యావరేజ్ ఇన్కమ్ మీద ఆధారపడి నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఇండివిజువల్ క్వాంటిటీస్ మీద ఈ మ్యాక్రో ఎకనామిక్స్ డీల్ చేయకపోయినప్పటికీ వారి యొక్క ఆ క్వాంటిటీస్ యొక్క అగ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో డీల్ చేస్తుంది. అదేవిధంగా నాట్ విత్ ఇండివిజువల్ ఇన్కమ్స్, వ్యక్తిగతంగా ఒక్కొక్కరి సంపాదనని ఇది డీల్ చేయదు. బట్ నేషనల్ ఇన్కమ్, మొత్తం దేశపరంగా వచ్చేటువంటి ఇన్కమ్ని డీల్ చేస్తుంది. ఏది? మ్యాక్రో ఎకనామిక్స్. నాట్ విత్ ఇండివిజువల్ ప్రైసెస్, వ్యక్తిగతమైనటువంటి ప్రైసెస్ని ఇది డీల్ చేయదు. బట్ విత్ ద ప్రైస్ లెవెల్స్, ఆ ప్రైస్ లెవెల్స్ని డీల్ చేస్తుంది. వ్యక్తిగతమైనటువంటి ప్రైస్ని డీల్ చేసేది మైక్రో ఎకనామిక్స్, ఆ ప్రైస్ లెవెల్ని డీల్ చేసేది మ్యాక్రో ఎకనామిక్స్. ఓకేనా? నెక్స్ట్, నాట్ విత్ ఇండివిజువల్ అవుట్పుట్ని డీల్ చేయదు, నేషనల్ అవుట్పుట్ను మాత్రమే డీల్ చేస్తుంది. ఇది ఎవరు చెప్పారు? కేఈ బౌల్డింగ్ చెప్పారు. కేఈ బౌల్డింగ్ ప్రకారము మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ప్రొఫెసర్ గార్డ్నర్ అక్లీ సెడ్ దట్. ఈ ప్రొఫెసర్ గార్డ్నర్ అక్లీ ఏం చెప్పాడంటే మ్యాక్రో ఎకనామిక్స్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్. మ్యాక్రో ఎకనామిక్స్ తనను తాను ఏ విధంగా కన్సర్న్ చేసుకుంటుందంటే విత్ సచ్ వేరియబుల్స్ యాజ్ ద అగ్రిగేట్స్ వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ ఏదైతే ఉందో, ఒక ఎకానమీలో ఉన్నటువంటి అవుట్పుట్కి సంబంధించిన వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూమ్ యొక్క అగ్రిగేట్స్ అనేది సచ్ వేరియబుల్స్, వివిధ రకాల వేరియబుల్స్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఇదే మ్యాక్రో ఎకనామిక్స్ అనేది కన్సర్న్ చేస్తుంది అని ఎవరు చెప్పారంటే గార్డ్నర్ అక్లీ చెప్పారు. ఇంకా అతను ఏం చెప్పాడంటే విత్ ద ఎక్స్టెంట్ టు విచ్ ఇట్స్ రిసోర్సెస్ ఆర్ ఎంప్లాయిడ్. ఇక్కడ వనరులు కానీ ఉపాధి కానీ ఏ విధంగా మనకి ఎక్స్టెంట్ అవుతుంది అనే విషయాన్ని కూడా, అంటే రిసోర్సెస్ అంటే వనరులు నాన్న, ఎంప్లాయిడ్ అంటే ఉపాధి. దేశంలో ఎన్ని వనరులు ఉన్నాయి
ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది, ఇలాంటి అన్ని విషయాలను కూడా మ్యాక్రో ఎకనామిక్స్ అనేది కన్సర్న్ చేస్తుంది. అదే మనకి గార్డ్నర్ గారు చెప్పినటువంటి విషయం. ఇంకా విత్ ద సైజ్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్, జాతీయ సంపద ఏదైతే ఉందో, నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని యొక్క పరిమాణం ఎంత ఉంది, అదేవిధంగా జనరల్ ప్రైస్ లెవెల్, సాధారణంగా ఒక ప్రైస్ లెవెల్ ఏ విధంగా ఉంది, ఈ అన్ని విషయాలను కూడా మ్యాక్రో ఎకనామిక్స్ అనేది కన్సర్న్ చేస్తుంది అని ఎవరు చెప్పారంటే ప్రొఫెసర్ గార్డ్నర్ గారు చెప్పారు. ఓకేనా నాన్న? నెక్స్ట్, మ్యాక్రో ఎకనామిక్స్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇన్కమ్ యొక్క డిటర్మినేషన్లోను, ఎంప్లాయ్మెంట్ డిటర్మినేషన్లోను మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్. ఈ మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అనేది ఎక్స్ప్లెయిన్స్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఇన్కమ్ యొక్క లెవెల్ని డిటర్మినేషన్ చేయడాన్ని ఈ మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్ అనేది మనకు వివరిస్తుంది నాన్న, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరియు అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అనాలిసిస్ ద కాజెస్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద లెవెల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ లెవెల్లో ఫ్లక్చుయేషన్స్ అంటే హెచ్చు తగ్గులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఉపాధి ఏ విధంగా ఉంది, ఈ అన్ని అంశాలు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అనాలిసిస్ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మనకి అనాలిసిస్ చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? సో ఒకటి, మన నేషనల్ ఇన్కమ్ యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని డిటర్మినేషన్ చేయడాన్ని, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది దాన్ని డిటర్మినేషన్ చేయడానికి, అదేవిధంగా నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఫ్లక్చువేషన్స్ అంటే హెచ్చు తగ్గులకు గల కారణాలు, కాజెస్ అంటే కారణాలు ఏంటి, ఈ అన్ని విషయాల్ని మనకు వివరించేది ఎవరంటే మ్యాక్రో ఎకనామిక్స్ అనాలిసిస్ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ మనకు వివరిస్తుంది నాన్న. నెక్స్ట్ చూడండి, అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఇదంతా అదే వివరిస్తుంది. ఫర్దర్ ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ద గ్రోత్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇది ఇంకా ఏం వివరిస్తుందంటే గ్రోత్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఒక జాతీయ సంపద ఏ విధంగా పెరుగుతుంది అనే విషయాన్ని కూడా మనకు వివరిస్తుంది. అదేవిధంగా ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఆ నేషనల్ ఇన్కమ్ పెరుగుదల ఒక లాంగ్ పీరియడ్లో, ఒక 10 ఏళ్ళకి, ఒక 20 ఏళ్ళకి, ఇలా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో నేషనల్ గ్రోత్ ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని కూడా మనకి మ్యాక్రో ఎకనామిక్సే వివరిస్తుంది. ఓకేనా నాన్న? నెక్స్ట్ నాన్న, ఇక ఇందులో జేఎం కేన్స్ అనేటువంటి శాస్త్రవేత్త, అంటే ఒక ఆర్థిక సైంటిస్ట్ ఏం చెప్పాడంటే మనకి ఎకనామిక్స్ సైంటిస్టు లెట్ ఏ గ్రేట్ స్ట్రెస్ ఆన్ మ్యాక్రో ఎకనామిక్స్ మీద ఒక తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాడు. అండ్ పుట్ ఫార్వర్డ్ ఏ జనరల్ థియరీ ఆఫ్ ఇన్కమ్ మీద ఒక సాధారణ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చాడు. మరియు ఎంప్లాయ్మెంట్ కూడా, ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ ఈ రెండు అంశాలకు సంబంధించి ఒక జనరల్ థియరీని జేఎం కేన్స్ అనేటువంటి శాస్త్రవేత్త తీసుకొచ్చాడు నాన్న. దేనిలో ప్రతిపాదించాడంటే ఇన్ హిజ్ బుక్, ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ఏంటంటే ఏ జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన సాధారణ సిద్ధాంతము మరియు ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి పేరుతో ఈయన ఆ పుస్తకాన్ని 1936లో పబ్లిష్ చేశాడు. ఆ పబ్లిష్ చేసిన పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్కి సంబంధించినటువంటి ఒక జనరల్ థియరీని ఈయన ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, ద వేరియస్ ఆస్పెక్ట్ ఆఫ్ మైక్రో ఎకనామిక్ థియరీ. ఈ మైక్రో ఎకనామిక్ థియరీకి సంబంధించిన వివిధ రకాల ఆస్పెక్ట్స్ అనేవి షోన్ ఇన్ ద బిలో చార్ట్, కిందన ఒక చార్ట్ ఇచ్చాం, అందులో చూపించాం. ఆ ఆస్పెక్ట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇదే నాన్న మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క ఫ్లో చార్ట్. ఇది ఇందాక మైక్రో ఎకనామిక్స్ యొక్క ఫ్లో చార్ట్ ఫస్ట్ క్వశ్చన్లో నేర్చుకున్నాం. ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ చూడండి, ఇక్కడ మైక్రో అని పడింది, క్షమించండి. మ్యాక్రో ఎకనామిక్స్ థియరీకి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా 3 విషయాలు ఉంటాయి: థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, థియరీ ఆఫ్ జనరల్ ప్రైస్ లెవెల్ అండ్ ఇన్ఫ్లేషన్, థియరీ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్. అదేవిధంగా 4వ అంశం కూడా ఉంది, మ్యాక్రో థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఈ 4 ప్రధాన అంశాలన. ఇందులో మొదటి ప్రధాన అంశమైనటువంటి థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, అంటే ఉపాధి సిద్ధాంతం. దాంట్లో మరలా 2 అంశాలు ఉంటాయి, థియరీ ఆఫ్ కన్జంప్షన్ ఫంక్షన్, థియరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ రెండింటిని కలిపి థియరీ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ లేదా బిజినెస్ సైకిల్ అని అంటాం. అంటే హెచ్చు తగ్గులు లేదా వ్యాపారపరమైనటువంటి చక్రము అంటాం నాన్న. ఇది మైక్రో మరియు మ్యాక్రో ఎకనామిక్స్ 2 క్వశ్చన్లో
ఫస్ట్ క్వశ్చన్ కింద మైక్రో ఎకనామిక్స్ గురించి పూర్తిగా మాట్లాడాం. సెకండ్ క్వశ్చన్లో మ్యాక్రో ఎకనామిక్స్ గురించి పూర్తిగా మాట్లాడాం. ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయినా వస్తుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయినా వస్తుంది. ఒకవేళ ఈ 2 క్వశ్చన్లు ఇవ్వకపోతే లాంగ్ ఆన్సర్కి ఓన్లీ కేవలం ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చాడు సార్, మరి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వలేదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒక షార్ట్ ఆన్సర్కి ఇచ్చేసాడు, మరి లాంగ్ ఆన్సర్లో ఇవ్వలేదు సార్, అప్పుడు మేము ఏం చేయాలి అనే డౌట్ మీకు ఉంటుంది. ఈ 2 క్వశ్చన్లు కనుక మనకు లాంగ్ ఆన్సర్ కింద ఇవ్వకపోతే ఈ క్వశ్చన్ అనేది మనకు లాంగ్ ఆన్సర్లో ఇస్తాడు నాన్న, డ్యామ్ షూర్ 100%. ఏంటో క్వశ్చన్ ఒకసారి చూడండి నాన్న. ఎక్స్ప్లెయిన్ ద యూజెస్ ఆఫ్ జనరల్ ఈక్విలిబ్రియం అండ్ పార్షియల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్. జనరల్ ఈక్విలిబ్రియం మరియు పార్షియల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. ఈ క్వశ్చన్ కంపల్సరీగా మైక్రో ఎకనామిక్స్ గురించి అడగకపోతే ఈ ఈక్విలిబ్రియం గురించి కంపల్సరీగా అడుగుతాడు. ఓకేనా? సో ఇది కూడా నేర్చుకొని ఉంటే కంపల్సరీగా మీకు ఒక లాంగ్ ఒక షార్ట్ ఆన్సర్ అనేది వచ్చేసినట్టే. ఓకేనా? సో ఇదేంటో ఒకసారి చూద్దాం. ఇది కొంచెం పెద్దదిగా ఉంటుంది కానీ చాలా ఈజీగా ఉంటుంది. మొదటి రెండిట్ల కంటే ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. ఇన్ ఎకనామిక్స్, అర్థశాస్త్రంలో ఈక్విలిబ్రియం అనేటువంటిది ఇంప్లైస్ ఏ పొజిషన్ ఆఫ్ రెస్ట్ క్యారెక్టరైజ్డ్ బై ఆబ్సెన్స్ ఆఫ్ చేంజ్. మార్పు లేకపోవడం వలన, ఆబ్సెన్స్ ఆఫ్ చేంజ్, ఎకనామిక్స్లో మార్పు లేకపోవడం వలన ఈక్విలిబ్రియం అనేది ఇంప్లైస్ ఏ పొజిషన్ ఆఫ్ రెస్ట్ క్యారెక్టరైజ్డ్, విశ్రాంతి స్థితి. పొజిషన్ ఆఫ్ రెస్ట్ అంటే విశ్రాంతి స్థితిని ఈక్విలిబ్రియం అనేది సూచిస్తుంది. ఈక్విలిబ్రియం అంటే తెలుగులో సమతుల్యము. ఏంటన్నా? సమతుల్యం. అసలు ఏంటి ఎకనామిక్స్ ఈక్విలిబ్రియం అంటే? ఆబ్సెన్స్ ఆఫ్ చేంజ్, మార్పు లేకపోవడం వలన. దేని వలన? బై ఆబ్సెన్స్ ఆఫ్ చేంజ్ అన్నాడు కదా, మార్పు లేకపోవడం వలన ఈ ఈక్విలిబ్రియం అనేది పొజిషన్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి స్థితిని సూచిస్తుంది. ఇంప్లాయిస్ అంటే సూచించడం. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆర్ స్టేట్ ఆఫ్ రెస్ట్. ఈ ఈక్విలిబ్రియం అనేది స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ యొక్క స్థితి, లేదా స్టేట్ ఆఫ్ రెస్ట్, విరామం యొక్క స్థితిని సూచిస్తుంది. నెక్స్ట్, ఈక్విలిబ్రియం ఈజ్ దట్ ద స్టేట్ వేర్ ఇన్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్ బ్యాలెన్స్ ఈచ్ అదర్. ఈక్విలిబ్రియం అనేది ప్రతి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒకదానితో ఒకటి బ్యాలెన్స్ చేసేటువంటి స్థితి. ఈచ్ అదర్ అంటే ఒకదానితో ఒకటి బ్యాలెన్స్ చేసేటువంటి స్థితిని మనం ఈక్విలిబ్రియం అంటాం. సో కాబట్టి దట్ దేర్ ఈజ్ నో ప్రెజర్ ఫర్ ఫర్దర్ చేంజ్. ఫర్దర్గా వచ్చేటువంటి మార్పుల్లో ఎలాంటి ప్రెజర్ కూడా ఈక్విలిబ్రియంలో ఉండదు. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ద సప్లై అండ్ డిమాండ్ ఫర్ ఏ కమోడిటీ ఆర్ ఈక్వల్ అట్ ఏ పర్టిక్యులర్ ప్రైస్. ఒక పర్టిక్యులర్ ప్రైస్ వద్ద సప్లై మరియు డిమాండ్ దేనికి సంబంధించి? ఒక కమోడిటీకి సంబంధించిన సప్లై మరియు డిమాండ్ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకో, ఆ స్థితినే మనం ఈక్విలిబ్రియం అంటాం. ఒక పర్టిక్యులర్ ప్రైస్ వద్ద ఒక కమోడిటీకి సంబంధించినటువంటి సప్లై మరియు డిమాండ్, ఒక 10 సప్లై కావాలి, 10 డిమాండ్ ఉంది. సో ఈ రెండిట్లో అంటే మన దగ్గర 10 సప్లై ఉన్నాయి, 10 పెన్నులు కావాలండి, అది డిమాండ్. 10 పెన్నులు ఉన్నాయండి, అది సప్లై. రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్నే ఈక్విలిబ్రియం అంటాం. ఈక్విలిబ్రియం అంటే ఏం చెప్పుకున్నాం? సమతుల్యం. సప్లై ఎంత ఉందో డిమాండ్ కూడా అంతే ఉంటే దాన్నే ఈక్విలిబ్రియం అంటాం. ఓకే, అర్థమైందా? నెక్స్ట్, పర్టిక్యులర్ ఆర్ పార్షియల్ ఈక్విలిబ్రియం అండ్ జనరల్ ఈక్విలిబ్రియం. ఈ రెండింటికి సంబంధించినటువంటిది మనకు అడిగాడు కాబట్టి ఫస్ట్ we must distinguish between general equilibrium and particular or partial equilibrium. ఈ పర్టికులర్ ఈక్విలిబ్రియంకి జనరల్ ఈక్విలిబ్రియంకి సంబంధించినటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో మొదటిగా మనం జనరల్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడదాం. ఓకేనా? ఇందులో ఏముంది, అసలు దీని కాదేంటో ఒకసారి చూద్దాం. యాన్ ఈక్విలిబ్రియం which relates to numerous variables or the economy as whole. మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన న్యూమరస్ వేరియబుల్స్, అనేక రకాలైనటువంటి వేరియబుల్స్కి సంబంధించిన సంబంధం ఏదైతే ఉందో దాన్నే మనం ఆ ఈక్విలిబ్రియంనే జనరల్ ఈక్విలిబ్రియం అంటాం. సో చూడండి, ఈ జనరల్ ఈక్విలిబ్రియం అని చెప్పామా అంటే ఏం లేదు నాన్న. ఏ ఈక్విలిబ్రియం అయితే ఎకానమీ యొక్క న్యూమరస్ వేరియబుల్స్, అనేక రకాలైన వేరియబుల్స్తో సంబంధాన్ని కలిగి ఉంటుందో దాన్నే మనం జనరల్ ఈక్విలిబ్రియం అన్నాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా.
నెక్స్ట్, ఇట్ ఈస్ స్టడీ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఎకనామిక్ వేరియబుల్స్. ఈ జనరల్ ఈక్విలిబ్రియం అనేది నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ యొక్క స్టడీగా చెప్పుకుంటాం, మనం అధ్యయనంగా చెప్తాం. మరియు దేర్ ఇంటర్ రిలేషన్స్, వాటి మధ్యలో ఉన్నటువంటి అంతర్గత సంబంధాలు, ఇంటర్ డిపెండెన్స్, వాటి పరస్పర ఆధారం, అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యేటువంటి సంబంధం ఏదైతుందో అది. ఈ రెండు కూడా అండర్స్టాండింగ్ ద వర్కింగ్ ఆఫ్ ద ఎకానమీ యాజ్ హోల్, మొత్తము ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరుని అర్థం చేసుకోవడంలో ఉపయోగపడతాయి. ఓకేనా నాన్న? నెక్స్ట్, జనరల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ యాజ్ టూ అప్రోచెస్. ఈ జనరల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ అనేది రెండు అప్రోచెస్ని కలిగి ఉంటుంది నాన్న. అవేంటంటే వాల్ రాషియన్ మోడల్. ఫస్ట్ మోడల్ ఏంటి నాన్న? వాల్ రాషియన్ మోడల్. ఇందులో విచ్ ఈజ్ మ్యాథమెటికల్. ఈ వాల్ రాషియన్ మోడల్ అనేది ఒక మ్యాథమెటికల్, గణితపరమైనటువంటి ప్రక్రియ. ఇందులో ఎక్స్ప్లెయిన్స్ ఇన్ టర్మ్స్, ప్రతి పదం కూడా సైమల్టేనియస్ ఈక్వేషన్స్, అంటే ఏకకాల సమీకరణాల్లో ఇక్కడ పదాలు అనేవి వివరించబడతాయి. నెక్స్ట్, ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ డెవలప్డ్ బై లియోన్ టిఫ్. లియోన్ టిఫ్ డెవలప్ చేసినటువంటి ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ కూడా జనరల్ ఈక్విలిబ్రియంకి సంబంధించిందే. ఈ రెండు కూడా దీనికి సంబంధించినటువంటి అప్రోచెస్ నాన్న. ఓకేనా? మరి ఈ జనరల్ ఈక్విలిబ్రియంస్ యొక్క ఉపయోగాలు మనం చూసినట్లయితే ఇందులో దీని యొక్క ఉపయోగాలు ఏంటి? ఇట్ గివ్స్ ఏ పిక్చర్ ఆఫ్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ద ఎంటైర్ ఎకానమీ. మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క ఈక్విలిబ్రియం యొక్క పిక్చర్ని జనరల్ ఈక్విలిబ్రియం మనకి ఇస్తుంది నాన్న. ఇది ఫస్ట్ ఉపయోగం. రెండోది, ఇట్ హెల్ప్స్ అస్, ఇది మనకి సహాయం చేస్తుంది ఎందులో? టు అండర్స్టాండ్ ద వర్కింగ్ ఆఫ్ ద ఎకనామిక్ సిస్టమ్. ఆర్థిక వ్యవస్థ అనేది ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ జనరల్ ఈక్విలిబ్రియం అనేది మనకు సహాయం చేస్తూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ద ప్రాబ్లమ్ ఆఫ్ డిస్ఈక్విలిబ్రియం అండ్ ద రీస్టోరేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం. డిస్ఈక్విలిబ్రియం లేదా రీస్టోరేషన్ ఈక్విలిబ్రియంస్ యొక్క సమస్య ఏదైతే ఉందో అది కెన్ బి స్టడీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అనాలిసిస్. ఈ జనరల్ ఈక్విలిబ్రియం యొక్క స్టడీ ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు నాన్న. నెక్స్ట్ వన్, హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. మనకి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. మార్కెట్ యొక్క కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ద జనరల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ helps us to understand the nature of the complex choices of the relationship of the market. మార్కెట్ యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో దాని కాంప్లెక్స్ చాయిసెస్ యొక్క స్వభావాన్ని, నేచర్ అంటే స్వభావం, ఆ స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో జనరల్ ఈక్విలిబ్రియం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇంకా చూస్తే ప్రొవైడ్స్ ఏ రిలయబుల్ టూల్ టు అనలైజ్ ద ఇంటర్ రిలేషన్షిప్ ఆఫ్ ద వేరియస్ సెక్టర్స్ ఆఫ్ ద నేషనల్ ఎకానమీ. జాతీయ సంపదకు సంబంధించిన వేరియస్ సెక్టర్స్, వివిధ రకాలైన సెక్టర్స్ యొక్క ఇంటర్ రిలేషన్షిప్, ఒకదానితో ఒకటి ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్ రిలేషన్షిప్ని అనలైజ్ చేయడానికి ఇది రిలయబుల్ టూల్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏది? జనరల్ ఈక్విలిబ్రియం అనేది. ఇక ఇందులో ఉన్న చివరి యూజ్ నాన్న, ఇట్ హెల్ప్స్ అస్ టు అనలైజ్ ద ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ సెక్టార్స్ ఆఫ్ అన్ ఇనీషియల్ డిస్ట్రిబ్యూన్స్. ఇనీషియల్ డిస్ట్రిబ్యూన్స్కి సంబంధించినటువంటి ప్రైమరీ కానీ, సెకండరీ కానీ, టెరిటరీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనలైజ్ చేయడంలో మనకి జనరల్ ఈక్విలిబ్రియం అనేది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఎకానమీ యొక్క సెక్టార్సే. ఈ ఎకానమీకి సంబంధించిన ఎనీ సెక్టర్, అది ప్రైమరీ సెక్టర్ అవ్వచ్చు, సెకండరీ సెక్టర్ అవ్వచ్చు, టెరిటరీ సెక్టర్ అవ్వచ్చు, వీటిని అనలైజ్ చేయడానికి మనకి జనరల్ ఈక్విలిబ్రియం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా నాన్న? నెక్స్ట్, ఈ జనరల్ ఈక్విలిబ్రియం యొక్క లిమిటేషన్స్ ఒకసారి చూద్దాం నాన్న. చూడండి, జనరల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ యాజ్ సమ్ లిమిటేషన్స్. ఈ జనరల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ అనేది కొన్ని లిమిటేషన్స్ కలిగి ఉంది. ఫస్ట్, అన్రియలిస్టిక్ అజంప్షన్స్. దిస్ అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ సమ్ అన్రియలిస్టిక్ అజంప్షన్స్ విచ్ మే నాట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఎకానమీ. ఎకానమీలో లేనటువంటి కొన్ని అన్రియలిస్టిక్ అజంప్షన్స్తో బేస్డ్ ఈ అనాలిసిస్ ఉంటుంది. ఏ అనాలిసిస్? జనరల్ ఈక్విలిబ్రియం అనే అనాలిసిస్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ద అజంప్షన్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ యొక్క అజంప్షన్ అనేది దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్ మే నాట్ యాక్చువల్లీ, ఇది సాధారణంగా ఉండదు. ఓకేనా? సో ఇది ఒక లిమిటేషన్. ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ మోడల్. ఏది? జనరల్ ఈక్విలిబ్రియం అనేది ఒక స్టాటిక్ మోడల్ నాన్న. చూడండి ఏంటో,
ద కండిషన్స్ అజమ్డ్ ఇన్ ద అనాలిసిస్ ఆర్ కంటిన్యూస్లీ చేంజింగ్. ఈ అనాలిసిస్ లో అజ్యూమ్ చేయబడినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్ గా మారుతూ ఉంటాయి. ఇది ఒక లిమిటేషన్. అదేవిధంగా ఇట్ ఈజ్ ఓన్లీ స్టాటిక్ మోడల్. ఈ జనరల్ ఈక్విలిబ్రియం అనేది కేవలం ఒక స్టాటిక్ మోడల్ మాత్రమే. ఇదే మా జనరల్ ఈక్విలిబ్రియం గురించి. మరి ఇంకా ఇందులో రెండోది ఒకటి ఉంది నాన్న, అదే పర్టికులర్ లేదా పార్షియల్ ఈక్విలిబ్రియం. ఇది చాలా చిన్నదే, జనరల్ ఈక్విలిబ్రియం అని ఉండదు. ఈ రెండు నేర్చుకుంటే నాన్న మనకి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది వచ్చినట్టు. ఓకేనా? రేపు ఎగ్జామ్లో మైక్రో లేదా మ్యాక్రో ఎకనామిక్స్ గురించి అడగకపోతే ఈ క్వశ్చన్ అనేది మనకి ఇస్తాడు నాన్న. సో ఈ క్వశ్చన్ ఇస్తే ఆ రెండిట్లో ఒకటి షార్ట్ ఆన్సర్ కింద వస్తుంది. ఒకవేళ అందులో ఎస్ఏ వస్తే ఇందులో జనరల్ ఈక్విలిబ్రియం గురించి కానీ పార్షియల్ ఈక్విలిబ్రియం గురించి కానీ షార్ట్ ఆన్సర్కి అడుగుతాడు నాన్న. అందుకే ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఓకేనా? చూడండి, యాన్ ఈక్విలిబ్రియం దట్ pertains to single variable is particular or partial equilibrium. ఒకే ఒక వేరియబుల్ తో, ఒక సింగిల్ వేరియబుల్ తో సంబంధం కలిగిన ఈక్విలిబ్రియం నే పర్టికులర్ లేదా పార్షియల్ ఈక్విలిబ్రియం అంటారు. అక్కడ అన్ని విషయాలతో సంబంధం పడి ఉంటుంది జనరల్ ఈక్విలిబ్రియం అనేది. ఇది కేవలం ఒకే వేరియబుల్ తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ద ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ సింగిల్ ప్రైస్. ఈ ఈక్విలిబ్రియం అనేది సింగిల్ ప్రైస్ తో కానీ, సింగిల్ కన్స్యూమర్ తో కానీ, సింగిల్ ఫేమ్తో కానీ, సింగిల్ ఇండస్ట్రీతో కానీ, ఇలా ఈ ఏదైనా ఒక సింగిల్ వేరియబుల్తో మాత్రమే సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇవి సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పార్షియల్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియంకి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు: సింగిల్ ప్రైస్, సింగిల్ కన్స్యూమర్, సింగిల్ ఫిర్మ్, సింగిల్ ఇండస్ట్రీ. ఇవన్నీ కూడా పార్షియల్ ఈక్విలిబ్రియంనే, అంటే ఒక పార్షిక లేదా ఒక ఖచ్చితమైనటువంటి సమతా స్థితిని తెలియజేస్తాయి. పార్షియల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ ఈజ్ ద కౌంటర్ పార్ట్ ఆఫ్ మైక్రో ఎకనామిక్ అనాలిసిస్. ఇది మైక్రో ఎకనామిక్ అనాలిసిస్ సంబంధించిన ఒక కౌంటర్ పార్ట్ నాన్న. అయితే పార్షియల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ అనేది అజ్యూమ్స్ దట్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద వేరియబుల్ కన్సర్న్ ఆర్ కాన్స్టెంట్. దీని మీద వేరియబుల్ ఏవైతే ఉన్నాయో, అదర్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎఫెక్ట్ చూపించేటువంటి ఫ్యాక్టర్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి పార్షియల్ ఈక్విలిబ్రియంలో. ఓకేనా? సో పార్షియల్ ఈక్విలిబ్రియం ఏంటి, దాని మీద ఉన్నటువంటి జనరల్ టాపిక్ ఏంటో మనం డిస్కస్ చేసాం. చాలా ఈజీగా ఉంటుంది నాన్న. నెక్స్ట్, దీని యొక్క మెరిట్స్ ఒకసారి మనం చూసినట్లయితే, ఇట్ హ్యాస్ సర్టైన్ అడ్వాంటేజ్. ఇవి కొన్ని రకాల అడ్వాంటేజెస్ కలిగి ఉంది నాన్న. ఇట్ ఈస్ సింప్లర్. ఇది చాలా సులభంగా ఉంటుంది. మోర్ ఎఫెక్టివ్, ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది. మోర్ ఈజీలీ కాంప్రిహెన్సివ్, చాలా ఎక్కువ కాంప్రిహెన్సివ్ గా చాలా సులభంగా ఉంటుంది. అది ఒక ఫస్ట్ మెరిట్. ఇట్ హెల్ప్స్ us to analyze the cause of change in the behavior of particular variable. ఒక పర్టిక్యులర్ వేరియబుల్ యొక్క బిహేవియర్ లో వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉందో ఆ మార్పుకు గల కారణాన్ని అనలైజ్ చేయడానికి మనకి పర్టిక్యులర్ ఈక్విలిబ్రియం అనేది ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. ఇది ఒక మెరిట్. ఇట్ హెల్ప్స్ us predict the consequence of change in the behavior of a variable. ఒక వేరియబుల్ యొక్క బిహేవియర్ లో వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాన్సిక్వెన్స్ ని ప్రిడిక్ట్ చేయడానికి, అంచనా వేయడానికి ఈ పర్టికులర్ ఈక్విలిబ్రియం అనేది మనకి సహాయపడుతూ ఉంది. ఇది ఒక మెరిట్ నాన్న. ఇక చివరగా, ఇట్ ఈజ్ ఏ వెరీ యూస్ఫుల్ టూల్. ఇది మనకి చాలా చాలా ఉపయోగమయ్యేటువంటి పరికరం. దేనికి సంబంధించి? ఆఫ్ ఎనాలిసిస్ ఫర్ ద సొల్యూషన్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన సొల్యూషన్ ని అనాలిసిస్ చేయడంలో మనకి పర్టికులర్ ఈక్విలిబ్రియం అనేది చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది నాన్న. ఇక ఇందులో నాన్న లిమిటేషన్స్, దీని యొక్క లిమిటేషన్స్ ఇవి మాట్లాడుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి, అజంప్షన్స్. ద పార్షియల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ assumes that other things that affect the variable under analysis remain the same. అండర్ ఎనాలిసిస్ కింద ఉన్నటువంటి రిమైనింగ్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. అయితే వేరియబుల్కి సంబంధించినటువంటి అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఏ విధంగా ఎఫెక్ట్ చూపెడుతున్నాయో ఈ పార్షియల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ అనేది అజమ్ చేస్తుంది. ఇది ఒక లిమిటేషన్. దిస్ మెథడ్, ఈ పద్ధతి అనేది pertains only a stationary state. ఒక స్టేషనరీ స్టేట్ ని మాత్రమే సూచిస్తుంది. అజ్యూమింగ్ అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్ ఆర్ సేమ్. ఒకే ఒక పర్టిక్యులర్ స్టేషనరీ థింగ్ ని మాత్రమే మనకి అజ్యూమ్ చేస్తుంది. మిగతావన్నీ కూడా రిమైనింగ్ అన్ని కూడా కాన్స్టెంట్ గా లేదా స్థిరంగా ఉంటాయి. ఇదే దీని లిమిటేషన్స్ నాన్న.
అదేవిధంగా ఇంకొకటి డస్ నాట్ త్రో లైట్ ఆన్ ద ఎకానమీ యాజ్ హోల్. మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ఇది ఎలాంటి సంబంధాన్ని పెద్దగా సూచించదు. ఎందుకంటే ఇది పర్టిక్యులర్ ఒక్కొక్కరికి సంబంధించే మొత్తం హోల్ విషయాన్ని మాత్రం ఇది పట్టించుకోదు. అదేంటి ఒకసారి చూద్దాం చూడండి. పార్షియల్ ఈక్విలిబ్రియం అనాలిసిస్ త్రోస్ లైట్ ఆన్ వన్ పర్టిక్యులర్ కాన్స్టిట్యూయెంట్. ఒకే ఒక భాగం మీద మాత్రమే దృష్టి పెడుతుంది ఎకానమీకి సంబంధించి. ఇట్ డస్ నాట్ త్రో లైట్ ఆన్ ద ఎకానమీ యాజ్ హోల్. ఇది మొత్తము ఎకానమీ మీద అయితే ఎలాంటి దృష్టి పెట్టదు, ఒక్క విషయం మీదే దృష్టి పెడుతుంది. ఇది దీంట్లో ఉన్న లిమిటేషన్స్. సో మనం డిస్కస్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, జనరల్ ఈక్విలిబ్రియం, పార్షియల్ ఈక్విలిబ్రియం, ఈ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఫస్ట్ యూనిట్ నుంచి. ఒక క్వశ్చన్ బాగా వచ్చిన తర్వాత రెండో క్వశ్చన్ నేర్చుకోండి, ఓకేనా? సో వీటిల నుంచే మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుంది నాన్న, ఓకేనా? సో జాగ్రత్తగా ఒక క్వశ్చన్ బాగా వచ్చిన తర్వాత రెండో క్వశ్చన్ నేర్చుకోండి. దీంతో మనం ఫస్ట్ యూనిట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.